Hello students, welcome to Dimensions Coaching Center. In this short video, I would like to throw light on how you should approach reading comprehension in competitive exams. So what is meant by reading comprehension? Comprehend ante ardham chesukonuta, to understand and ardham. So reading comprehension is about understanding the passage and then answering the questions given. So just for the sake of clarity, I have divided this into two different పార్ట్స్. ఒకటి వచ్చేసి బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆర్సీ ఎలా ఉంటుంది, అది ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అలాగే నాన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వాటిలో ఉన్నటువంటి రీడింగ్ కాంపిటీషన్ మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది చూద్దాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి లెంగ్త్ ఇట్స్ వెరీ లాంగ్, అంటే దీస్ ప్యాసేజెస్ టెన్ టు బి వెరీ లాంగ్, 300 to 400 వర్డ్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఇచ్చిన షార్ట్ టైంలో ప్యాసేజ్ మొత్తం చదవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఇంకొక విషయం వచ్చేసి వొకాబులరీ కూడా, ఇందుట్లో వాడే పదాలు ఎక్కువగా డొమైన్ స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటాయి, అంటే టెక్నికల్ జార్గాన్. బ్యాంకింగ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఎకానమీ లాంటి వాటికి సంబంధించినటువంటి టెక్నికల్ వర్డ్స్ వాడతారు. కాబట్టి స్పెసిఫిక్గా వాటి మీనింగ్స్ తెలిస్తేనే మనం వాటిని ఆ ప్యాసేజ్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. థర్డ్ వన్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్లో ప్రశ్నలు కూడా చాలా ఇండైరెక్ట్గా ఉంటాయి. అంటే అలాగా what is the central theme of the passage, which of the following statements is definitely false, ఇలాగా ఇండైరెక్ట్గా ఉంటాయి. సో అది మొత్తం ప్యాసేజ్ అర్థం కాకుండా అలాంటి వాటిని ఆన్సర్ చేయడం అనేది కష్టం. ఇంకొక విషయం వచ్చేసి ఆప్షన్స్ కూడా చాలా ట్రిక్కీగా ఉంటాయి. అంటే ఓన్లీ ఆప్షన్ 1 ఈజ్ ఓన్లీ 1 and 2, ఓన్లీ 2 and 3, లేకపోతే నైదర్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ అలా ఇస్తాడు. సో బ్యాంకింగ్కి సంబంధించి ఎగ్జామ్స్లో very lengthy paragraphs, highly technical words, indirect questions and tricky options ఇవన్నీ ఉండటం వల్ల ఈ సెక్షన్ని మనం బిగినింగ్లో అటెంప్ట్ చేయకపోవడం అనేది ఉత్తమం. అందుకని మై అడ్వైజ్ ఈజ్ డోంట్ అటెంప్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్ని బిగినింగ్లో అటెంప్ట్ చేయొద్దు. మిగతా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ టైమ్, దెన్ యూ కెన్ ట్రై, గివ్ ఇట్ ఎ ట్రై. అప్పుడు కూడా క్లియర్గా ఆన్సర్స్ తెలిసినప్పుడు మాత్రమే ఆ రీడింగ్ కాంపిటెన్స్ అనేటువంటి ఆప్షన్స్ మీరు మార్క్ చేయండి, లేదంటే యూ కంప్లీట్లీ అవాయిడ్ దట్. కమింగ్ టు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, ఏవైనా నాన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ప్యాసేజెస్ వచ్చేసి దే ఆర్ మీడియం లెంగ్త్లో ఉంటాయి, అంటే దే ఆర్ వెరీ మోడరేట్ ఇన్ లెంగ్త్. వొకాబులరీ కూడా చాలా జనరల్ వొకాబులరీ, అంటే ప్లెయిన్ వర్డ్సే ఉంటాయి. క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆప్షన్స్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు రీడింగ్ కాంప్రిహెన్షన్ మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. అందులో 2 నుంచి 3 మార్కులు చాలా వెంటనే తెచ్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో ఫైనల్గా టు సమ్ ఆఫ్ ద థింగ్స్, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఏమో అవాయిడ్ చేయండి. ఒకవేళ చివరిలో కొంత టైం మిగిలిందంటే క్లియర్గా ఆన్సర్స్ తెలిస్తే మాత్రమే అప్రోచ్ అవ్వండి. నాన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మాత్రం రీడింగ్ కాంపిటీషన్ మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. సో ఇలాంటి మరిన్ని స్ట్రాటజీ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.